అబ్బబ్బా! సింపుల్‌గా నోరూరించే చికెన్ ఫ్రై చాలా సింపుల్‌గా చేశాననమాట. ఎందుకంటే మా పిల్లలు ఈ మధ్య వారం నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా పూణేలో. సో, ఈ వారం అంతా ఎగ్స్ కూడా వాడలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా సండే వచ్చింది. సాటర్డే కల్లా తిరునాళ్ళ మొత్తం అంటే బ్రహ్మోత్సవాలన్నీ అయిపోయాయి కాబట్టి ఎగ్ వాడలేదని చెప్పేసి చికెన్ చేయమన్నారు. ఇక వాళ్ళ డ్యాడీ కోసం అయితే మటన్ చేస్తున్నా. పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై అనమాట. చాలా సింపుల్ ఇది. తొందరగా అయిపోతుందో మనం నూనె వేసేసి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కొద్దిగా పుదీనా పసుపు ఉప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు సన్నగా కట్ చేసినవి ఉంటాయి కదా వేసేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కల్ని మనకి కడిగి పెట్టేసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకొక పక్కన చికెన్ ఫ్రై ఒకటి వచ్చేసి మటన్ చేస్తున్నాను అనమాట. ఈ మటన్ ముక్కలలో ఏముంటుందో తెలియదు కానీ మటన్ వచ్చేసి మా ఆయనకి, చికెన్ ఫ్రై వచ్చేసి పిల్లలకి అనమాట. అసలు చికెన్ ఫ్రై అయితే ఇంకా ఎంత తొందరగా అయిపోతుందంటే దగ్గరుండి అలా మాడిపోకుండా కలుపుతూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ధనియా మసాలా, కారము, అలాగే చికెన్ మసాలా ఉంటుంది, లేకపోతే గరం మసాలా లాస్ట్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసుకొని అట్లనే ఫ్రై చేస్తే తొందరగా అయిపోతుంది. అబ్బబ్బా! పిల్లలు చేస్తుంటే నేను ఎప్పుడు అయ్యేది అని చెప్పేసి ముగ్గురు తినాలా అని చెప్పేసి ఎంత వెయిట్ చేస్తున్నారో అసలు. మేమంతా బ్రహ్మోత్సవాల వల్ల బిజీ అయిపోయామన్నమాట. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మంచిగా చేస్తారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఇక అందుకోసం అని చెప్పేసి సండే వచ్చిందని చెప్పేసి నేను చికెన్ ఫ్రై పిల్లల కోసం చేశాననమాట. అసలు చూస్తుంటే వీళ్ళు ఎంతమందికి తినాలనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూసుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఇక దీంతో పాటు క్యారెట్ ఉల్లిపాయలు గార్నిష్ చేసేసుకొని సలాడ్ లాగా తింటే సూపర్ ఉంటుంది కదా. ఏమో పిల్లలైతే ఇంకా అసలు సరిపోతుందో లేదో, నేనైతే ఒక హాఫ్ కిలో చేశాను. ముగ్గురైతే ఇంకా స్టార్ట్ చేయగానే తినేసారనమాట. నేను తొందరగా షాప్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మధ్యాహ్నం అయితే చేశాను. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫుల్ వీడియో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి.